హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు పెసరపప్పు పొంగల్ చేసే విధానం చూద్దాం రండి. ముందు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మీకు ఇవన్నీ చూపించాం కదా, అవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ 3 స్పూన్స్ వేసుకోండి. ఈ జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసేయండి ఫ్రెండ్స్. వేసాక బాగా వేగనివ్వండి. బాగా వేగాక పెసరపప్పు, బియ్యం, ఒక పెసరపప్పుకి 2 బియ్యం నానేసుకోండి ఫ్రెండ్స్. ఫస్టే కడిగి పెట్టుకోండి. దీంట్లో కావాల్సినవి జీలకర్ర, అల్లం, చెక్క, లవంగాలు, మిరియాలు, ఇవన్నీ మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. మిక్సీ పట్టాక ఈ పౌడర్ని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఎగుతున్నాయి కదా, దాంట్లో వేసేద్దాం. ఇవి వేసాక బాగా ఫ్రై చేయండి. బియ్యానికి, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పెట్టుకోండి ఫ్రెండ్స్. వేగే లోపల వాటర్ రెడీగా పెట్టుకుంటే ఇంట్లో పోసేసుకోవడం. వాటర్ పోసాక ఇది కొంచెం మరగనివ్వండి. దాంట్లో ఉప్పు కొంచెం వేసుకోండి మీకు తగ్గినంత. మరిగాక బియ్యంలో పెసరపప్పు, బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ముందుగానే, అవి వేసేసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది దగ్గు, జలుబు ఏమున్నా దెబ్బ తగ్గిపోతాయి. ఇది మా నానమ్మ నేర్పించిన రెసిపీ ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం ఒక 10 నిమిషాలు కుక్ అయితే అయిపోయినట్టే. పొంగల్, పెసరపప్పు పొంగల్ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ మీరు చూసుండ్రు, తినుండ్రు, చాలా బాగుంటుంది. నేను తిని చూస్తాను, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. కొత్త ఛానల్ ఫ్రెండ్స్, కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. పెసరపప్పు పొంగల్ చేసి నేను తిని చూసాను ఫ్రెండ్స్, బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఎట్లా ఉందో మీరు చూసి చెప్పండి, కామెంట్స్లో పెట్టండి ప్లీజ్.